నగరంలో పెరిగిన ట్రేడ్ లైసెన్స్ ఫీజులపై వివిధ వ్యాపార సంస్థలతో సమావేశం నిర్వహించడం జరిగిందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ కార్పొరేషన్ సమావేశ మందిరంలో కమిషనర్ సత్యనారాయణ, అదనపు కమిషనర్ సుధాకర్, డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గ్రంథి బాబ్జీ తదితర వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కాకినాడ నగర పరిధిలో వ్యాపారాలు చేసుకుంటున్న వారికి ట్రేడ్ లైసెన్స్ ఫీజులను 15 ఏళ్లుగా పెంచలేదన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు వైజాగ్, విజయవాడ, గుంటూరు, కాకినాడ కార్పొరేషన్లో తొలి విడతగా లైసెన్స్ ఫీజు పెంచడం జరిగిందన్నారు. 78 కోట్లకు పైగా కార్పొరేషన్ బకాయిలు పడ్డాయన్నారు. వ్యాపారస్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గ్రంథి బాబ్జీ మాట్లాడుతూ ట్రేడ్ లైసెన్స్ ఫీజులు ఒక్కసారిగా పెరగడం వలన వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఫీజు పెరగడానికి వ్యాపారస్తులు అడ్డు కాదన్నారు. ఈ సమావేశంలో గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కాశీ, కాకినాడ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం వెంకటేష్, రిటైల్ కిరాణా మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు పూర్ణచంద్ర, రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆడిట్ చేసినప్పుడు మమ్మల్ని క్వశ్చన్ మాత్రమే మనం రేట్లు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే దాదాపు 15 ఏళ్ళుగా మనం ఎన్హాన్స్మెంట్ లేదు కాబట్టి మనం ఆ రకంగా కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో, మన తోటి కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో అలాగే విశాఖపట్నం కార్పొరేషన్ వచ్చేది సార్ వచ్చి వచ్చేది సార్ వచ్చి నమస్కారం. ఈరోజు మన కాకినాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి యొక్క ఆధ్వర్యంలో కమిషనర్గా, డిప్యూటీ కమిషనర్, ఎడిషనల్ కమిషనర్, ఎంఎస్ఏలు అందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనం మున్సిపల్ యొక్క ఆదాయ పెంపు మార్గంలో భాగంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అది ఆల్రెడీ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు తీర్మానం చేసి గవర్నమెంట్ మనం పంపించడం జరిగింది. గవర్నమెంట్ నుంచి కూడా ఆమోదించి వచ్చింది. చిన్న చిన్న విషయాలు మన వ్యాపారస్తులతో వారికి ఇబ్బందుల్ని తెలుసుకొని మనం సామరస్యంగా పరిష్కరించి మన యొక్క మున్సిపల్ యొక్క పరిస్థితి దృష్ట్యా వారికి ఎక్స్ప్లెయిన్ చేసి సామరస్య పరిష్కారం చేసుకునే విధంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి. సానుకూలంగా చేసుకుని ఈ ఇరు వర్గాలకు ఇబ్బంది లేకుండా, మనం ప్రజలకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా, వ్యాపారస్తులకి ఏ ఇబ్బంది లేకుండా తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందండి. అందరికీ నమస్కారాలు. ట్రేడ్ లైసెన్స్ నిమిత్తం ఇవాళ మున్సిపల్ కమిషనర్ గారు, ఏడీసీ గారు, ఎంహెచ్ఓ గారు అందరితో కూడా మా వ్యాపార వర్గాలకు సంబంధించిన పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారి సమస్యలు వాళ్ళు చెప్పారు, అవి కూడా అన్నీ న్యాయమైనయే. మా ఇబ్బందులు కూడా వారికి తెలియపరిచాం. దానికి వారు కూడా సానుకూలంగా స్పందించారు. వ్యాపారస్తులు ఎప్పుడు కూడా లైసెన్స్ కట్టడానికి ఏ విధమైన ఇబ్బంది లేదని కూడా మేము చెప్పాం. అది ఒక పద్ధతి ప్రకారంగా పెంచితే చేస్తామని చెప్పాం. ఈ విషయం మీద రేపు సాయంకాలం మళ్ళీ తక్కువ మందితోటి మున్సిపల్ అధికారులు, మా వ్యాపార వర్గాలు కూడా కలిపి ఒక మీటింగ్లో కూర్చుని దాన్ని వీలైనంత వరకు ఆమోదయోగ్యంగా ఉండేలాగా, ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా, మా ట్రేడర్స్ చిన్నవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేలాగా చేయాలని మా సంకల్పం కూడా నెరవేరుతుందని చెప్పి అనుకుంటున్నాం. ఖచ్చితంగా రేపు సాయంకాలం దీన్ని సాల్వ్ చేసి వ్యాపార వర్గాలందరూ కూడా వాళ్ళ ఆమోదం కూడా తీసుకుని దాన్ని యాక్సెప్ట్ చేస్తామని చెప్పేసి మీ ద్వారా వ్యాపార వర్గాలందరికీ కూడా తెలియపరుస్తున్నాం.